గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఒక్క మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు అన్నాడు. నా మాట ఏమిటంటే, ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించడం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి నశించని స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు చెప్పండి. నశించిపోయేవాళ్ళు ఎవరు? పాపం చేసిన వాళ్ళు. పాపం చేసిన వాళ్ళు నశిస్తారు, నాశనం అవుతారు. అది దేవుని తీర్పు. మరి భూమి మీద యేసయ్య వచ్చేటప్పటికి అంతా చెడిపోయి, అసలు ఆదాము ప్రారంభ మానవుడే చెడిపోయాడు. ఇక అక్కడి నుంచి చెడిపోయిన సంతతే కదా భూమి మీద ఉంది. అంతా నరులు నరకపాత్రులై, నాశనమునకు పాత్రులై ఉన్నవాళ్లే కదా. నువ్వే చెప్పావు కదయ్యా, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే అంతా చెడిపోయిన వాళ్ళనే కదా, అంతా నశించిపోయే స్థితిలో ఉన్నవాళ్లే కదా. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు అంటే ఎంత బాగుండు. మరి ఓ చోట అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిందన్న మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటాడు తిమోతికి రాస్తూ. ఇట్లా ఎందుకు వచ్చాడు అనే మాట మీద అంత పాపులే. ఆ మాట బాగుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అన్న మాట బాగుంది, ఎందుకంటే టోటల్ అందరూ పాపులే. మళ్ళీ లూకా సువార్తలో ఏమన్నాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడన్నాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది, అది చెప్తా మీకు. లోకంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. కోట్లాది మంది మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. వీళ్ళంతా దైవ సృష్టి. కానీ ఇంతమందిలో అందరూ పరలోకం రారు, అలాగే అందరూ నరకానికి పోరు. కొంతమంది ఏమో పరలోకానికి అనగా దేవుని రాజ్యానికి, కొంతమంది ఏమో నరకమునకు పంపబడేటువంటి పరిస్థితి ఒకటి ఉంది అనేది మనకందరికీ తెలిసిన సత్యం. మరి అందరినీ చేసింది దేవుడే కదా, అందరినీ పుట్టించింది ఆయనే కదా, అందరికీ ఆధారం ఆయనే కదా, అందరికీ ఆహారం పెట్టింది ఆయనే కదా, అందరికీ వస్త్రం ఇస్తుంది ఆయనే కదా, అందరినీ భూమి మీద బ్రతకనిస్తుంది ఆయనే కదా. చెడిపోయినోడిని ఆయనే బతికిస్తున్నాడు, మంచోడిని కూడా ఆయనే బతికిస్తున్నాడు. మరి అందరినీ ఆయనే పుట్టించినప్పుడు, అందరినీ ఆయనే పోషిస్తున్నప్పుడు, అందరికీ ఆయనే సమస్తము చూస్తున్నప్పుడు, అందరినీ కలిపి పరలోకం తీసుకెళ్తే ఎంత బాగుండు. మళ్ళీ ఇందులో కొంతమందిని నరకానికి పంపించడం ఎందుకు? ఇందులో కొంతమందిని తీసుకెళ్ళి పరలోకంలో వేయటం ఎందుకు? ఒక్కోసారి ఇది తెలుసుకున్నప్పుడు దేవుడు ఒకవేళ పొరపాటు పడుతున్నాడేమో, అందరినీ పరలోకాన్ని చేర్చుకుంటే ఎంత బాగుండు, మనుషులందరూ పరలోకానికి వస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. కానీ లేఖనం ఏం చెప్తుంది? అందరూ పరలోకం రారు అని చెప్తుంది. అలాగని అందరూ నరకానికి కూడా పోరు. కొంతమంది పరలోకానికి, కొంతమంది నరకానికి. ఎందుకు ఇలా? దేవుడు అందరినీ తీసేసుకోవచ్చు కదా అంటే తీసుకోడు. ఎలా చెప్పొచ్చు అంటే, పంట వేసిన రైతు తోట వేశాడు. తోటలో 100 చెట్లు నాటాడు అనుకో, లేకపోతే ఒక 500 చెట్లు నాటాడు. పెద్ద తోట 500 చెట్లు నాటాడు అనుకో. 500 చెట్లలో 400 చెట్లే నిలదొక్కాయి. 100 చెట్లు అక్కడొకటి వాటికి నీళ్లు పోసాడు, ఎరువు వేసాడు, సస్యరక్షణ చర్యలు అంటారే అన్నీ చేపట్టాడు. కానీ హేతువేమో తెలియదు, మొత్తానికి ఎండిపోయినాయి. ఎండిపోయి ఏ ఫలము లేకుండా నిష్ఫలమైపోయిన చెట్లను కూడా తోటలో ఉంచుకుంటాడా? ఉంచడం. ఆ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా. అందుకని ఆ ఎండిపోయిన చెట్లు, ఫలింపు లేకుండా ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేసి వేళ్లతో సహా పెకలించి ఆ 100 చెట్లను తీసుకెళ్ళి ఇంకో చోట నాటుతాడా? పోనీ ఇంట్లో భద్రం చేసుకుంటాడా?
తెలుసు మీకు ఏం చేస్తాడు? వంటగది దగ్గర వేస్తాడు. పీసెస్ చేసి వంటగది దగ్గర వేస్తాడు. ఎందుకు? కాల్చడానికి. అందుకు తప్పితే ఇంకెందుకు పనికి వస్తాయి అవి? బాగా ఫలమిస్తున్నటువంటి చెట్లున్నాయే, వాటిని తోటలోంచి తీసేయడు. అవి ఇంకా ఎదగడానికి వాటికి ఇంకా బలం పెడతాడు, ఇంకా వాటికి సస్యరక్షణ చర్యలు చేపడతాడు. వాటికి ఏది తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆశించిన ఫలం వస్తుంది కనుక. దేవుడు తన్ను గూర్చి తన వ్యవసాయకుడిని అని చెప్పుకున్నాడు. మనం దేవుని తోట, మనం దేవుని వ్యవసాయం అనే మాట కూడా కొరింథీ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. మేము దేవుని జత పని వారము, మీరు దేవుని వ్యవసాయము అన్నాడు. అంతేకాకుండా బైబిల్లో మనుషుల్ని చెట్లతో పోల్చిన దాఖలాలు కొన్ని ఉన్నాయి. మనుషులను చెట్లతో పోల్చిన అనుభవాలు, దాఖలాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఉదాహరణకి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను, ఇది కాయట్లేదు. ఎందుకు? దీన్ని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు వేయొచ్చు కదా, ఆ స్థలం ఎలా వ్యర్థమైపోవాలి అంటాడు కదా. నిజంగా చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? నో, వ్యక్తులను గురించి. కాబట్టి ఒక తోటలో 500 మొక్కలు వేసినటువంటి రైతు బతికిన 400 మొక్కలకి ఇంకా ఎక్కువ జీవాన్నిచ్చి అన్ని చర్యలు చేపట్టినా ఫలించకుండా ఎండిపోయినటువంటి దోషభరితమైన చెట్లన్నిటినీ తొలగించి వాటన్నిటిని అగ్నికి సిద్ధపరుస్తాడు. వీటన్నిటి నుంచి వచ్చే ఫలసాయం కోసం వీటిని భద్రతలో ఉంచుతాడు.